హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. బిందు పైకి లేచి వీరాని చూసి లట్టుకున్న విశిష్ట వెనక దాక్కుంది. వీరా తన వైపే కోపంగా చూస్తూ కాఫీ షాప్లోకి వెళ్ళాడు. ఓహ్ అంటూ ఊపిరి పీల్చుకొని, వాయమ్మో ఆ చూపులేంటే తల్లి అంత సీరియస్గా ఉన్నాయి అని బిందు అనగానే, అవును తనేంటి కాఫీ షాప్లో నుండి బయటకు వచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా. కాఫీ షాప్లో నుంచా? అవునా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టేసరికి, నువ్వు బిందు బయటకు వెళ్ళారు, వస్తారులే అని నేను లోపలే ఉండిపోయాను. మీరు వెళ్ళగానే మన వెనక చైర్లో నుండి మీ హబ్బీ లేచి నీ వెనకే వచ్చాడు. అవునా అంటూ విశిష్ట లోపలికి వెళ్తుంటే, సరే విసి బాయ్ అంటూ వెళ్ళబోయింది బిందు. ఆగవే, తనకి ఇంట్రడ్యూస్ చేస్తా మీ ఇద్దరిని అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. నటాషా కొంచెం స్మైల్తో వెళ్ళింది, బిందు మాత్రం ముక్కు చేదుకుంటూ వెళ్ళింది. వీరా కాఫీ తాగుతున్నాడు మాపే మొహంతో. నన్ను వదిలేవే, నీకు పుణ్యం ఉంటుంది అంటూ చేయి లాగుతున్నా సరే ది లేడీ డాన్ విశిష్ట ముందు అబ్బే అస్సలు. ముగ్గురు వచ్చి వీరా ముందు కూర్చున్న తర్వాత అదే బిందుని బలవంతంగా కూర్చోపెట్టాక, డాన్ వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. తను నటాషా, పీజీలో ఫ్రెండ్. ఇంకా ఇది బిందు, ఇంటర్ నుంచి ఫ్రెండ్. హాయ్ వీరా గారు అంటూ చేయించింది నటాషా. బిందు వణుక్కుంటూ నమస్తే వీరా గారు అన్నది. వీరా కనీసం మర్యాదకి కూడా ఇద్దరి వైపు చూడలేదు. విశిష్ట వీరా చేయి మీద చిన్నగా ఒకటి వేసి చూడు అంటూ ముద్దుగా చెప్పింది. వీరా ఇద్దరి వైపు చూసి విశిష్టతో, చూసా ఇంక వెళ్ళమను అన్నాడు. పాపలిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. సరే యూ బోత్ క్యారీ ఆన్, విల్ మీట్ యూ లేటర్ అంటూ నటాషా పైకి లేచి బిందు కమ్ అన్నది. బిందు లేవబోతుంటే విశిష్ట నటాషా 1 minute అనగానే వీరా బిందు వైపు చూసి, ఏంటి ఇందాక అంటున్నావు, నాది రోస్టర్ ఫేసా అంటూ కోపంగా చూశాడు. పాపం అబల లబలబలాడింది. విశిష్ట వీరా వైపు చూసి కళ్ళతో వద్దు అలా చూడకు అంటూ సైగ చేసింది. బిందు ఐమూలగా చూసింది. తనకి కరెక్ట్గా సంవత్సరం క్రితం జరిగిన సంఘటన అక్కడ రీల్ అవుతుంది. ఆ రోజు ఇలాగే ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళారు. అయిపోయి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తింటుంటే ఒకడు ఎవడో కావాలని విశిష్టని తగులుతూ వెళ్ళాడు. ఐస్ క్రీమ్ విశిష్ట డ్రెస్ మీద పడింది. అది చూసి నటాషా కోపంతో, రేయ్ కళ్ళు దొబ్బాయా నీ అబ్బా అంటూ కోపంగా తిట్టింది. వాడు వెనక్కి వచ్చి విశిష్ట వైపు చూసి, అదే కామ్గా ఉంది, మధ్యలో నీ బాధ ఏంటే అంటూ నటాషా జుట్టు పట్టుకున్నాడు. అంతే విశిష్ట వెంటనే అతనితో, ప్లీజ్ అండి తనకి కొంచెం కోపం ఎక్కువ, సారీ అండి తనని వదలండి అంటూ బ్రతిమలాడింది. వాడు వెకిలిగా నవ్వుతూ విశిష్ట చేయి పట్టుకున్నాడు. విశిష్ట ఏడుస్తూ చేయి ఎంత గింజుకున్నా రాలేదు. బిందు వెంటనే హెల్ప్ హెల్ప్ అంటూ అరవగానే కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు. అది చూసి వాడు పారిపోయాడు. రీలాగింది. బిందు వెంటనే విసి అంటూ పెద్దగా అరిచింది. ఏయ్ ఎందుకలా అరుస్తావు అంటూ వీరా కోపంగా చూసేసరికి విశిష్ట వీరా చేయి పట్టుకుని స్మూత్గా ప్రెస్ చేసి, చెప్పు బిందు ఏంటి అలా అరిచావు అని అడిగింది. బిందు వీరా వైపు భయంగా చూస్తుంటే విశిష్ట వీరా చేయి వదిలి, నువ్వు అటు తిరుగు అన్నది వీరాతో. నేనెందుకు తిరగాలి అని అడిగాడు విసుక్కుంటూ. సరే తిరక్కు, కానీ బిందు వైపు అలా చూడకు అంటూ నువ్వు చెప్పవే అన్నది. అది మరి వాడిని గుర్తుపట్టావా అని అడిగింది. ఎవరినే అన్నది వీరా వైపు చూస్తూ. అదేనే ఇందాక నా చేయి పట్టుకున్నాడని నువ్వు కొట్టావే వాడు. లాస్ట్ ఇయర్ మనం ముగ్గురం షాపింగ్కి వెళ్ళినప్పుడు నిన్ను ఏడిపించాడు, అప్పుడు నువ్వు వాడిని బ్రతిమలాడావు, వాడే వీడు అన్నది. అంతే. అది వినగానే వీరా పైకి లేచి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు. అరే బిందు ఎంత పని చేశావు అంటూ వీరా వెనకే వెళ్ళింది విశిష్ట. వీరా వాడి కోసం మొత్తం వెతికాడు. కొంచెం దూరంలో కనిపించాడు. వీరా కొట్టిన దెబ్బలకి వాడిని చెరోవైపు పట్టుకుని ఇద్దరు తీసుకెళ్తూ ఇంకో 2 అడుగుల్లో కారెక్కుతాడు. అంతే. వీరా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి నడుం మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి వాడు ఎగిరి అవతల పడ్డాడు. విశిష్ట బిందు నటాషా పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరా వాడి మెడ మీద కాలు పెట్టి, చెప్పరా అప్పుడు పంపిందెవరు అని అడిగాడు. వాడు ఆసరికి సగం చచ్చాడు. వీరా మెడని కాలుతో తొక్కుతుంటే ఆ రౌడీగాడి గ్యాంగ్ మొత్తం పలాయనం చిత్తగించారు. విశిష్ట వచ్చి వీరాతో, వదిలే వాడు చచ్చిపోతాడు ప్లీజ్ అంటూ లాగుతుంటే
వీర వినకుండా వాడిని పైకి లేపి చెంపలు వాయించి, చెప్పు, అప్పుడు పంపింది కూడా త్రినాథేనా అని అడిగాడు. వాడు ఎటో చూస్తూ స్పృహ కోల్పోయాడు. విశిష్ట వీర చేయి పట్టుకుని లాక్కొచ్చింది. ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి ఏరియా చెప్పింది. వీర తన చేయి విదిలించుకుని, ఎందుకు అంబులెన్స్కి కాల్ చేశావు, వాడి అంతు చూడాలి అన్నాడు కోపంగా. బిందు, నటాషా, మీరిద్దరూ వెళ్ళండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని విశిష్ట అనగానే ఇద్దరు వెళ్ళిపోయారు. విశిష్ట వీర వైపు కోపంగా చూసి దూరంగా వెళ్ళి నిలబడింది. వీర తన దగ్గరకు వచ్చి 2 చేతులతో పైకి లేపి తను ముంబై నుంచి వచ్చిన పోషే కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి తను వచ్చి పక్కన కూర్చుని డోర్ లాక్ చేసి, ఎందుకు అంబులెన్స్కి కాల్ చేశావు, నీకేమైనా పిచ్చా అని అడిగాడు. నాకు కాదు పిచ్చి, నీకు. వాడెవడో రోగ్, ఆడపిల్లల్ని ఏడిపించడమే వాడి పని అయి ఉంటుంది. అందుకని ఎవడో పంపాడని నీకు నువ్వే ఊహించుకొని నీ ఇష్టానికి అలా కొడుతున్నావు. వాడు చస్తే అన్నది కోపంగా. నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నన్నే తిడుతున్నావు. నైట్ 11కి వచ్చాం మీ ఇంటి దగ్గరకు. మార్నింగ్ నుంచి నిన్నే ఫాలో అయ్యాను. కాఫీ షాప్లో నా గురించి అంత ఇదిగా చెప్తే నాకు ఎవరెస్ట్ ఎక్కినంత కిక్ వచ్చింది. ఇంకెందుకు, పోదాం, చేయి డ్రైవింగ్ అంటూ మొహం మార్చేశాడు. విశిష్ట నోరు తెరిచి, అవునా, హౌ క్యూట్ మై బేబీ, ఎంత లవ్ నీకు, నీ జాన్ అంటే అంటూ హగ్ చేసుకుంది. ఎందుకు, ఏమీ అవసరం లేదు, వదులు అంటూ తోశాడు. అబ్బో, డాన్ అలుగుతాడా నువ్వు అంటూ వీర జుట్టులోకి వేలు పోనిచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది. నీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేస్తే నీకే మంచిది కాదు. ఆ తర్వాత నన్నంటే లాభం లేదు అన్నాడు. విశిష్ట వీర బుగ్గలు లాగి, సో స్వీట్ మై బేబీ, చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడిగింది. ముందు ఆ త్రినాథ్ ఇంటికి పోనివ్వు, ముందు వాడి సంగతి తెలుస్తా, ఆ తర్వాత నీ బాబు సంగతి. నాన్న బాబు కాదు అంటూ సీరియస్గా చూసి, సరే పద, నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తా, నువ్వు హ్యాపీగా నిద్రపో అన్నది. ముందు త్రినాథ్ సంగతి తేల్చి నీ జాన్, వాడెందుకు నీ మీద 2 సార్లు అటాక్ చేయించాడో కనుక్కోవాలి అన్నాడు కోపంగా. ఆ సంగతి తర్వాత చూద్దాం, నా డాన్ నా కోసం వచ్చాడు, నేనైతే ఫుల్ ఖుష్, సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ కార్ పాస్ట్ పెంచింది. కాసేపు తర్వాత వీర విశిష్ట భుజంపై తలపెట్టి నిద్రలోకి జారుకున్నాడు. విశిష్ట తనని చూస్తూ, లవ్ యూ మై డియర్ డాన్, నా కోసం రాత్రంతా మా ఇంటి దగ్గర ఉండిపోయావా మై బేబీ అంటూ జుట్టు నిమిరింది. అరగంట తర్వాత ఒక చోట కారు ఆపింది. వీరా చెవిలో, ఐ లవ్ యూ డాన్ అంటూ గట్టిగా అరిచింది. అంతే, డాన్ బాబు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఏయ్ అంటూ చెయ్యెత్తాడు. ఒక్క నిమిషం ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న విశిష్టని చూసి చప్పున ఛేదించి, సారీ అంటూ డోర్ తీసి కిందకి దిగి ఒళ్ళు విరుచుకుంటూ ఎదురుగా చూసేసరికి అదో షాపింగ్ కాంప్లెక్స్. వీర చిరాగ్గా ఫేస్ పెట్టి, ఇక్కడికి తెచ్చావేంటి అని అడిగాడు. ఈ కాంప్లెక్స్ కబ్జా చేసి పెడతావని అంటూ లాక్కెళ్ళింది. ఇక్కడ విమ్ము అంకుల్ ఫోన్కి వాట్సాప్లో ఏదో వీడియో వచ్చింది. తీసి చూసి ఫ్రీజ్ అయ్యాడు. గౌతమి అంటూ వెర్రి కేక వేశాడు. ఏదో పనిలో ఉన్న గౌతమి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది. విమ్ము అంకుల్ ఫోన్ చూపించాడు. అందులో విశిష్ట ఎగిరి వీర వీపెక్కడం, ఆ గారాబం, వీర తనతో ఫైట్ చేయించడం. అంతే, గౌతమి ఆంటీ కూడా ఫ్రీజ్ అయ్యింది. తను చూస్తోంది విసినేనా, అతనితో అంత క్లోజ్గా. తనకు అర్థమవుతోంది విశిష్టని అతని నుంచి విడదీయలేమని. చూసావా, అప్పుడు పోయింది పరువు, మళ్ళీ ఇప్పుడు కూడా. ముందు ఫోన్ చేయి, రమ్మని చెప్పు అన్నాడు తల పట్టుకుని. గౌతమి అంటూ వెళ్ళిపోయింది. వెంటనే సేమ్ వీడియో సిద్ధుకి ఫార్వర్డ్ చేశాడు విమ్ము అంకుల్. 10 నిమిషాల తర్వాత కాల్ ఫ్రమ్ సిద్ధు. విక్రమ్ లిఫ్ట్ చేసి, చూసావా వాడి వేషాలు, విసిని ఎంతలా తన వైపు తిప్పుకున్నాడో. మామా, నాకు తెలుసు ఆ వీర గురించి, అందుకే ప్లాన్ బి కూడా వేశా. ఒకవేళ వీడి వేషాలు చూసి విశిష్ట ప్రేమ అనే భ్రమపడి ఆగిపోతే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం, అందరినీ రెడీ చేసే ఉంచా అన్నాడు సీరియస్గా. ఓకే డన్ అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో విశిష్ట వీర చేయి పట్టుకుని నడుస్తుంటే, జాన్ నాకు షాపింగ్ నచ్చదు అనగానే, అబ్బా నీకు ఫోన్ కొనిద్దామని వచ్చా, అసలు ఏంటి నువ్వు ఫోన్ యూజ్ చేయవా ఇంకా? నాకు ఫోన్ అంటే చిరాకు, మరి మొన్న పోయిందే అదెందుకు వాడావు మరి? అది మేము ఎక్కడికైనా దొంగతనానికో స్మగ్లింగ్కో వెళ్ళినప్పుడు ఫోన్ ఉండాలి అని కాలిగాడే తీసుకొచ్చాడు, వద్దంటే వినలేదు, అందుకే నా నెంబర్ వాళ్ళకి మాత్రమే తెలుసు అనగానే,
అదంతా ఈ జాన్ నీ లైఫ్లోకి రాకముందు. ఇప్పుడు నేను వచ్చేసా. అన్నీ కాకపోయినా కొన్నైనా నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే అంటూ మొబైల్ షాప్ ముందు ఆగింది. అయితే ఏంటి ఇప్పుడు ఫోన్ కొంటావా? డబ్బులు నా అకౌంట్లో ఎప్పుడు 2 lakhs ఉంటాయి అండ్ ఐ హ్యావ్ క్రెడిట్ అంటూ తన వైపే సీరియస్గా చూస్తున్న వీరా వైపు చూసి, అదే నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నా. అంటే అవన్నీ మీ బాబు పైసలా అంటూ కళ్ళెగరేశాడు. అంటే నాకు మా అత్త ఇస్తుంది కొన్నిసార్లు అన్నది నవ్వుతూ. ఇంకోసారి మీ అత్త పేరు ఎత్తకు, నాకు ఆమెను చూస్తేనే చిరాకు. అలా అనకు. మధ్యలో నిన్నేం చేసింది తను అని అడిగింది కంగారుగా. పెళ్లిలో నన్ను తోసింది సోదిమోహం అనగానే, మరి తను నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది, నువ్వు అలా వచ్చి తాళి కడితే ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఈసారి కనపడి చెప్తా ఆమె పని అంటూ కోపంగా చూశాడు. ఓహో, అది తర్వాత సంగతి, రా ముందు అంటూ లాక్కెళ్తుంటే, నాకు ఎవరు పడితే వాళ్ళ పైసలతో అవసరం లేదు. నువ్వు వెళ్ళి నీకు నచ్చింది సెలెక్ట్ చేయి, నేను వచ్చి దాన్ని కొట్టేస్తా. ఏం మాట్లాడుతున్నావు? కొట్టేయడం ఏంటి? హలో, నేను దొంగని, కొట్టేయక కొనుక్కోమంటావా అని అడిగాడు ఆశ్చర్యంగా. అరే అలా అంటావేంటి? నేను ఒప్పుకోను. అయినా నీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు లేవు అంటూ వ్యాలెట్ బయటకు తీశాడు. దాని నిండా అన్ని 2000 కొత్త నోట్లు. ఇవి అంటూ ఆశ్చర్యంగా చూసింది. వీరా కాలర్ వెనక్కి తోసి, నీ మొగుడికి సిమ్లా జ్యువెలరీ అమ్మితే వాటా కింద 40 లక్షలు వచ్చాయి అన్నాడు ఏదో ఘనకార్యం చేసినట్లు. అంటూ తల కొట్టుకుంటూ, ఇవి కూడా దొంగ సొమ్మేగా, అయితే ఏమంటావు? ఇవి కూడా వద్దా? వద్దు, నా డబ్బులతో కొనిస్తా అని లోపలికి వెళ్తుంటే, హే జాన్, నీకు చెప్పాను అడ్డమైన వాళ్ళ డబ్బులు వద్దని. నీ సంగతి ఇలా కాదు, తర్వాత చెప్తా, సరేరా నాతో అంటూ 2nd ఫ్లోర్కి వెళ్ళింది. విమెన్స్ వరల్డ్ అని పెద్ద షాప్ను చూపించి, నేను ఒక అరగంటలో వస్తా, నువ్వు అని చుట్టూ చూస్తూ కొంచెం దూరంలో ఉన్న చైర్స్ చూపించి అక్కడ కూర్చో అంటూ చెప్పేసి వెళ్ళింది. వీరా నవ్వుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. గంట అయినా విశిష్ట బయటకు రాకపోవడంతో తనే లోపలికి వెళ్ళాడు. లోపల డిజైనర్ పాప ఫుల్ బిజీ, ఏవో స్టిచ్చింగ్ చేస్తూ. మనోడు షాక్. జాన్ అంటూ అరిచాడు, అదే పిలిచాడు. మంచి బిజీగా షాపింగ్లో తలములకలైన ఆడలేడి ఔరతులు ఒక్కసారిగా దడుచుకుని చూశారు. విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకలా అరిచావు అని అడిగింది కంగారుగా. వీరా తన చేయి పట్టుకుని, ఏంటి నువ్వు చేసేది అని అడిగాడు కోపంగా. కష్టపడుతున్నా నీకోసం. అంటే నువ్వు ఆ మిషన్ కుడుతూ, నిన్ను పద అంటూ లాక్కెళ్తుంటే, ఒక్క నిమిషం డాన్ అంటూ చేయి విడిపించుకుని లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చి 10,000 అంటూ చూపించింది. షూ, నీ పద్ధతి నాకు నచ్చలేదు జాన్. విశిష్ట అదేం పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటే వీర తన చేయి పట్టుకుని, ఇప్పుడేంటి నువ్వు కష్టపడేదానివి, నేను దొంగ నా కొడుకునని నిరూపించాలన్నా నీ ఈ షోయింగ్ అని అడిగాడు కోపంగా. షోయింగ్ లేదు, గోయింగ్ లేదు. ఐ యామ్ సారీ, నేను ఫ్యాషన్ డిజైనర్ని. గంటకి 2 డ్రెస్సులు కానీ శారీస్ కానీ డిజైన్ చేసే 10,000 వస్తాయి, పద అంటూ తీసుకెళ్ళి ఫోన్ కొని వీరా చేతిలో పెట్టింది. సరే, నీ టాలెంట్ చూపించావు, నా టాలెంట్ చూపించాలి కదా, ఇక్కడే ఉండు అని వెళ్ళిపోయాడు. 20 నిమిషాల తర్వాత వచ్చి తన పక్కన నిల్చున్నాడు. ఏంటి ఫోన్స్ కొట్టేశావా అని అడిగింది. పద అంటూ కారు దగ్గరికి తీసుకెళ్లాడు. విశిష్ట కారు ఎక్కుతుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి విశిష్టకి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళాడు. విశిష్ట నోరు తెరుచుకుని చూస్తుంటే, చూసింది చాలు, ఓపెన్ చేసి చూడు అన్నాడు. విశిష్ట ఓపెన్ చేసి చూసింది. సేమ్ తను కొన్న ఫోన్ లాంటి ఫోన్స్ 10 ఉన్నాయి. వీరా కారెక్కి ఫోన్ కొనాలంటే నువ్వు కష్టపడాలి, నేను వెళ్ళి ఒక్క మాట చెప్తే చాలు ఇచ్చేస్తారు అన్నాడు. విశిష్ట కారెక్కి, ఏం చెప్పావు ఇంతకి అని అడిగింది ఆశ్చర్యంగా. నేను ఎవరో చెప్పాలా కానీ, పద నాకు ఆకలి వేస్తుంది అన్నాడు సీరియస్గా. షూ, ఏదైతే ఏంటి, అయినా నాకు వద్దు అంటూ అవి వీరా చేతిలో పెట్టింది. సరే ఉండని, మన పిల్లలు ఆడుకోవడానికి పనికొస్తాయి అన్నాడు. అంత లేదు, వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలి, ఉంటారు కూడా. అదే చెప్తున్నా, ముంబైలో ఆ విలువైన వస్తువులు కొట్టేస్తే ఎంత కాదన్నా 50 కోట్లు వస్తాయి. అప్పుడు వాళ్ళని ఓ రేంజ్లో పెంచుదాం. నువ్వింకా ఆ విషయం వదలలేదా? సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా, అది అయిపోగానే మనం ఇండియా వదిలి వెళ్ళిపోదాం. అబ్బా,
అంత లేదు విశిష్ట ఇక్కడ అనుకుంటూ అవును నా ఫోన్ ఇక్కడే మర్చిపోయా అంటూ చూసేసరికి 20 మిస్డ్ కాల్స్ అమ్మ నుంచే. అయ్యో ఎందుకు ఇన్నిసార్లు చేసింది అనుకుంటూ కాల్ చేసింది. గౌతమి లిఫ్ట్ చేసి విసి ఎక్కడ ఉన్నావు అని అడిగింది కంగారుగా. అమ్మా అది ఆయన వస్తే అంటూ వీర వైపు చూసింది. వీర ఫోన్ లాక్కొని ఏంటి మీ ఆయన మళ్ళీ కొత్తగా యాక్షన్ ప్లాన్ చెప్పాడా అని అడిగాడు కోపంగా. విశిష్ట కంగారుగా ఫోన్ లాక్కొని అమ్మా నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఏ డాన్ ఎందుకు అలా అంటావు అమ్మ బాధపడుతుంది అన్నది సీరియస్గా. ఓహో నేను బాధపడితే పర్లేదన్నమాట, సరే దిగు వెళ్ళు ఇంక మీ ఇంటికి అన్నాడు కోపంగా. అది కాదు నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు ఇటు చూడు అంటూ మొహాన్ని తన వైపు తిప్పుకుంది. చూడు జాన్, నేను ఈ ప్రపంచంలో కేవలం నిన్ను మాత్రమే ఇష్టపడ్డాను, నిన్ను మాత్రమే నమ్ముతాను. నీకోసం నేను ఎంతలా మారిపోతుంటే నీకు మీ ఇంట్లో వాళ్ళు కావాల్సి వచ్చారా? సరే నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తెలుసుకో అన్నాడు కోపంగా. ప్లీజ్ అలా అనకు, నేను నిన్ను చూసిన ఆనందంలో అసలు అమ్మ నాన్న సంగతే మర్చిపోయాను. నాకు నువ్వు కావాలి వాళ్ళు కావాలి అంటూ తనని హగ్ చేసుకుంది. వీరా తనని తోసి అలా కుదరదు జాన్, వాళ్ళ నేనా నేనా నీ ఇల్లీగల్ బిజినెస్సా అంటూ బాణం వదిలింది విశిష్ట. అంతే డాన్ బాబుకి సౌండ్ లేదు. చెప్పు నేను కావాలంటే అవన్నీ నువ్వు వదిలేయాలి, అవే కావాలంటే నన్ను మర్చిపో అని నేనంటే అంటూ కళ్ళెగరేసింది. ఏయ్ పిచ్చిగా వాగకు, నా వృత్తే అది. విశిష్ట కారు స్టార్ట్ చేసి కదా నీకు నేనెంతో, ఆ దొంగతనాలు స్మగ్లింగ్లు కబ్జాలు ఒకవైపు, నేను ఇంకోవైపు. వాటి కోసం నన్ను వదలవు, నా కోసం వాటిని వదలవు. అందుకే ఎవరి ఇంపార్టెన్స్ వారిది లైఫ్లో అంటూ కారు స్పీడ్ పెంచింది. అయిపోయిందా చెప్పడం అన్నాడు వీర. విశిష్ట సైలెంట్గా ఉండిపోయింది. 10 నిమిషాల తర్వాత ఒక రెస్టారెంట్ ముందు ఆపి పద అన్నది. నాకు ఆకలి లేదు, నువ్వు పోని అన్నాడు సీరియస్గా. నువ్వు మొండి వాడివి అని తెలుసు డాన్, అందుకే నేను కూడా మారిపోయాను, వెయిట్ చేయి అంటూ కారు దిగి వెళ్ళింది. వీర విశిష్ట ఫోన్ తీసుకుని కాళీకి ఫోన్ చేశాడు. కాళీ లిఫ్ట్ చేసి విసి నేను మళ్ళీ చేయనా అని అడిగాడు ఏడుస్తూ. వీర వెంటనే కాల్ కట్ చేశాడు. అయ్యో 5 నిమిషాల తర్వాత విశిష్ట లంచ్ తీసుకుని వచ్చింది. నోరు తెరు అంటూ మొత్తం తినిపించింది. కాసేపటి తర్వాత ఇంకెప్పుడు అలా అడగకు డాన్, భర్త ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ అంటే కొన్ని రోజుల క్రితం అడిగి ఉంటే మా పేరెంట్స్ అనే చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళెంతో నువ్వు అంతే అన్నది వీరా వైపు కొరకొర చూస్తూ. ఏంటా చూపు అని అడిగాడు. నువ్వేనా చూసేది మిస్టర్ మాపే అంటూ నవ్వింది. ఏయ్ ఇంకోసారి అలా అనకు అంట, ఒక్కసారి కాదు 100 సార్లు అంట, మాపే మాపే అంటూ అరిచింది. వీర విశిష్ట చేతిని గట్టిగా పట్టుకుని అనొద్దని చెప్తున్నానా, నేను అనకూడదంటే నువ్వు ఫీలింగ్స్ నేర్చుకో, నీతో బాగానే ఏడ్చాగా అది చాలదా అంటూ డోర్ వేసి పద అన్నాడు. నువ్వు హాయిగా తిన్నావు, నన్ను కనీసం అడిగావా తిన్నావా అని. అబ్బే ఎందుకు అడుగుతావు అంటూ మొహం మార్చేసింది. నువ్వు లోపల తినే ఉంటావనుకున్నాను, అలా ఎలా అనుకుంటావు మాపే అంటూ నవ్వుతుంటే వీర తన మొహాన్ని దగ్గరగా తీసుకుని 2 చేతులు వెనక్కి మడిచి చెప్పు, ఇంకెప్పుడు అననని చెప్పు అన్నాడు. అలాగే అంటాను. వీర వెంటనే లిప్స్ అందుకున్నాడు. విశిష్ట ఎంత తోసినా వదలటం లేదు. 5 నిమిషాల తర్వాత వదిలి ఐ లవ్ యూ జాన్ అంటూ బుగ్గ కొరికాడు. అంటూ బుగ్గ రుద్దుకుంటూ వీర మొహం మీద ఒక్కటి వేసింది. వీర తన చేయి తీసుకుని కిస్ చేయగానే విశిష్ట తనని హక్ చేసుకుని లవ్ యూ టూ మై డియర్ డాన్ అన్నది. వీర విశిష్ట మెడ మీద కిస్ చేయగానే విశిష్ట వీర చెవిలో ఇంకా చాలు బాబు ఆపే అన్నది. అసలు పని అయ్యే వరకు ఆపేదే లేదు. విశిష్ట సిగ్గుపడుతూ అయితే ఇక్కడేనా ఏంటి అనగానే తన ఫోన్ మోగింది. వీర ఏం పట్టనట్టు ఇక్కడ కాదు కానీ పద, నీతో చాలా పని ఉంది. అంతలో విశిష్ట ఫోన్ అంటూ చేతులు విడిపించుకుని తీసి చూసింది. ఖాళీ అన్న అంటూ ఆనందంగా లిఫ్ట్ చేయగానే వెధవ మంచి మూడ్లో ఉండగా డిస్టర్బ్ చేసి చస్తాడు అని తిట్టుకున్నాడు. విసి ఇందాక కాల్ చేశావు అంతా ఓకేనా అని అడిగాడు చాలా చాలా డల్గా. నేనెప్పుడు అని ఫోన్కి చెయ్యి అడ్డుపెట్టి నువ్వు చేశావా అని అడిగింది వీరాని. అని తల ఊపాడు చిరాగ్గా. అన్న ఏంటి వాయిస్ అలా ఉంది అని అడిగింది కంగారుగా. ఏదో చెప్పగానే అయ్యో అన్న ఇప్పుడు సుమ ఎలా ఉంది అని అడిగింది కంగారుగా.
పర్లేదని చెప్పారు డాక్టర్లు అనగానే ఎక్కడ హాస్పిటల్ అని అడిగింది. నువ్వు వస్తావా అని అడిగాడు కాళీ ఆశ్చర్యంగా. నువ్వు చెప్పు ముందు. కాళీ అడ్రస్ చెప్పాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కారు స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వీర ఆశ్చర్యంగా. విశిష్ట విషయం చెప్పగానే అయితే ఏంటిప్పుడు? వాళ్ళ పెళ్లిలోనే లొల్లి చేశారని చెప్పాడు. కాళీగాడు బాగానే పోగేశాడు పైసలు. వాళ్ళు అడిగింది పడేస్తే ఈ గొడవంతా ఉండదు కదా అన్నాడు సీరియస్గా. విశిష్ట వీర వైపు ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ఆడపిల్ల, అందులోనూ నీకోసం ఎంతో చేసిన కాళీ అన్న సొంత చెల్లితను చావు బతుకుల మధ్య ఉంటే కాళీ అన్న ఏడుస్తుంటే నీకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదా అని అడిగింది. చీమ లేదు, దోమ లేదు. చూడు జాన్, నాకు మొన్నటిదాకా తెలిసింది ఒక్కటే, డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేయడం. ఇప్పుడు దాంతోపాటు నా జాన్ కోసం ఏదైనా చేయడం, అంతే. నువ్వు అనవసరంగా ఇవన్నీ అంటించుకోకు అన్నాడు సీరియస్గా. కాళీ అన్న పాపం అలా బాధపడుతుంటే నేనైతే చూస్తూ కూర్చోను. కావాలంటే నువ్వు కారులోనే ఉండు, నేను మాత్రం వెళ్ళాల్సిందే అన్నది సీరియస్గా. ఇప్పుడు ఏమైంది? కాళీగాడు ఇందాక ఏడిస్తే నాకు చిరాకు దొబ్బింది. విశిష్ట మధ్యలో అందుకుని నువ్వెందుకు, నేను హైదరాబాద్ వచ్చేస్తుంటే మందు కొట్టావు అంటే నువ్వు కూడా ఏడ్చావా అని అడిగింది కసిగా. నీకేమైనా పిచ్చా? నీతో పోలుస్తావేంటి? తను నువ్వు ఒకటేనా? ఒక్కటే. బాధలకి కష్టాలకి ఆడ మగ భేదం లేదు. నీకో రూల్, కాళీ అన్నకు ఒక రూలా? 40 రోజులకే మనమిద్దరం ఒకరిని విడిచి ఒకరం విడదీయలేనంత దగ్గరయ్యాము. అలాంటిది తనతో 25 సంవత్సరాలు పెరిగిన చెల్లెలు కళ్ళ ముందు అలా అయిపోతే తను ఎంత బాధపడాలి అన్నది కోపంగా. జాన్, నేను ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి పక్కనోడి బాధల గురించి ఆలోచించలేదు. చిన్నప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అరిచాడు. విశిష్ట వెంటనే కారు సైడ్కి తీసుకుని బ్రేక్ వేసింది. నా ఆకలి ఎవరు పట్టించుకున్నారు? వాడు ఆ తాగుబోతు వెధవ నన్ను ఏనాడైనా కొడుకుగా చూశాడా? రెండో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆమె చేతి మీద వాతలు పెడితే ఎవడు పట్టించుకున్నాడు? పండుగ అంటే వాళ్ళు ముగ్గురు రకరకాల ఐటమ్స్ తిని నా మొహాన చద్దికూడు పడేస్తే ఎవడు పట్టించుకున్నాడు? అందుకే నేను ఎవడిని పట్టించుకోను, అర్థమవుతోందా నీకు అని అడిగాడు కోపంగా తన వైపు చూస్తూ. విశిష్టకి కళ్ళలో నుండి నీళ్లు జలజలా కారాయి. నాకు ఏడుపంటే అసహ్యం. చిన్నప్పుడు ఏడ్చి నాకు బాధలంటే కోపం. చిన్నప్పుడు బాధలు పడి నాకు మనుషులంటేనే నమ్మకం లేదు. కన్న తండ్రే పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తున్నా, నీ కోసం, కేవలం నా జాన్ కోసం మాత్రమే ఏదైనా. అలాని నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని రూల్స్ చెప్తే ఇంకెప్పుడు నీకు కనపడను అన్నాడు కోపంగా. విశిష్టకి బాగా అర్థమైంది వీరాని తను అనుకున్నట్లు మార్చడం అంత తేలిక కాదని. అంతలో వీరా, ప్రేమకు పవర్ ఉందని నిన్ను చూశాకే అర్థమైంది. నువ్వు నన్ను భర్తగా ఒప్పుకున్న రోజే డిసైడ్ అయ్యా, నీకోసం ఏదైనా చెయ్యాలని, ఎంత దూరమైనా వెళ్ళాలని. అది నీకు అర్థమైంది. అలా అని పిచ్చి పిచ్చి షరతులు పెడితే బాగోదు అంటూ కారు దిగి బలంగా డోర్ని ఒక్క తన్ను తన్నాడు. నాకు అర్థమైంది నీ బాధ, బట్ నా ప్రయత్నం ఆపను. నా ప్రేమతోనే నిన్ను మారుస్తా. నన్నే కాదు, నీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా నువ్వు ఇష్టపడేలా చేస్తా అనుకుంటూ కారు దిగి వీర దగ్గరకు వచ్చి సారీ అన్నది విశిష్ట చిన్నగా. అవసరం లేదు, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని కాళీని కలిసి మీ ఇంటికి వెళ్ళు. ఎల్లుండి మార్నింగ్ మనం తిరిగి ముంబై వెళ్ళిపోతున్నాం అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేసి విశిష్టకి ఫోన్, తన వ్యాలెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విశిష్ట అలాగే చూస్తూ నిల్చుంది. వీర మిర్రర్లో నుండి చూస్తూనే ఉన్నాడు. అంటూ తల రుద్దుకుంటూ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి డోర్ తీశాడు. విశిష్ట కామ్గా ఎక్కి కూర్చుంది. షో జాన్, నువ్వు మారవు, చెప్పు ఎక్కడికి వెళ్ళాలో అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట వీర బుగ్గలు లాగి, అబ్బా ఎంత కోపమో, అసలు కళ్ళు ఎందుకు ఎరుపెక్కాయి నీకు, చెప్పు అని అడిగింది ఆశ్చర్యంగా. సోది ఆపి అడ్రస్ చెప్పు అన్నాడు. 6 గంటల్లో కాళీ చెప్పిన అడ్రస్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. నేను చేయను అంటూనే మన విశిష్ట చెప్పినవన్నీ చేస్తున్నాడు ఈ వీర. చూద్దాం ముందు ఎలా మారుతాడో. తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.